ఇది అత్తయ్య ఏం చేస్తున్నారు? ఏదోటికని చెప్పు, ఏం కావాలి? నా పని ఏం చేశారు? పని ఇదిగో నీ పనే చేస్తున్నాను బాబా, చెప్పినప్పుడేనో తర్వాత సావదుబ్బుతున్నాను. ఇదిగోండి జీలకర్ర అండి, కరివేపాకండి, ఉసిరికాయ అండి. పొద్దున్నే ఇది ఐస్ ట్యూబులు చేసుకుని తాగుతుందండి. ఇది నేను ఎన్నాళ్ళ నుంచి చెప్తే నమ్మలేదండి. ఇప్పుడు దానికి కొంచెం బాగా పనిచేసిందండి. మేము తిని ఐటెంలు పెట్టి అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయండి. అందుకని ఇప్పుడు దీన్ని ఇవాళ జ్యూస్ ఇది మిక్సీ పట్టేసండి ఐస్ ట్యూబ్లు వేసి తయారు చేసుకోమంటాను, చేయమంటానండి. ఇప్పుడు వారం రోజుల నుంచి తెచ్చింది కాయలండి. ఇగోండి తయారు చేస్తున్నాను. ఇవ్వండి మిక్సీ అయితే పట్టానండి. కరివేపాకు ఎందుకు వేసానంటే అండి, జుట్టుకి మరీ మంచిది, కళ్ళకి మంచిది అనేసానండి. జీలకర్ర డైజెస్ట్కి, పొట్టకు సంబంధించిన సమస్యలు అన్నిటికి మంచిది అంటారని ఇప్పుడు ఐస్ ట్యూబ్లు వేసుకుందాం దీనండి. ఇదిగో అండి, వడకట్టాలంటే కట్టొచ్చు, లేకపోతే మీరు అలా వేసుకున్నా పర్వాలేదండి. వడకట్టినా పర్లేదు, వడకట్టపోయినా పర్లేదండి. అంత మెత్తగా అయిపోయింది కదండి, నీటిలో వేసి తాగేయచ్చండి. పెట్టుకుందామండి. ఒక 10 గంటలన్నా పడితే ఇది ఐస్ ట్యూబ్ అవుతుంది. రేపు నుంచి ఉదయం రోజుకోటి వేసుకుంటుందండి, నీటిలో వేసి తాగుతుంది. ఇదిగో అండి ఐస్ ట్యూబ్లు వేసి పెట్టుకున్నాం. ఇగో మామిడికాయ రసం అదేనండి, పాలుదా చేద్దామని ఉంచానండి. మటర్ గింజలు అండి, మా ఇంట్లో అన్ని బోల్ స్టాకులు వేసి ఉంచుకుంటామండి. అంటే మీకు చూపించాను కాదండి, మాకు కూడా అవసరం ఉంటాయండి. ఇదేమో చింతకాయ అండి, ఇక మటర్ గింజలు ఇగోండి ఇది చింతకాయ అండి, ఈ మటర్ అండి, ఇది మామిడికాయ రసం అండి, ఇది మామిడికాయ రసం అండి. ఏది అవసరం ఎప్పుడు ఉంటుంది. ఇగో బీన్స్ గింజలు అండి, ఇవి ఇలా రకరకాలు. ఇగో రెయ్యలండి, ఇవి మాదండి. మేము మీ ఆరోగ్యం విషయంలో అయితే నేను ముందు ఉంటానండి. ఇగో చేపలండి కింద ఉన్నాయి. ఇదిగో అండి మన ఉసిరికాయ మా కోళ్ళకి చేసాను కదండి, అది ఈ విధంగా ఐస్ కట్టిందండి. దీనికి రోజుకి ఒక్కోటి వేసుకుని నీటిలో తాగితే ఆరోగ్యానికి హెల్త్ బెనిఫిట్లు, ఇంకా వెయిట్ లాస్ అని చెప్పనండి మీకు. అన్నమాట మిమ్మల్ని ఏదో బుడిబొక్క చేసి చేయించినట్టుంది. ఇదిగోండి దాన్ని ఉసిరికాయ అండి, నాది కీరా జ్యూస్ అండి. నా మనవడికి కూడా కొద్దిగా కీరా జ్యూస్ ఇస్తానండి. రోజు నేను ఇంకా ఒక 6 నెలలు లైన్గా తాగుతున్నాను కీరా జ్యూస్ అండి. ఎందుకంటే అండి ఒంట్లో ఉన్న వేడున్నా ఏదున్నా అంత మనకి బరాబరిగా ఉంటుందండి. పొద్దున్నే పరిగెడుకుని తాగుతానండి. ఇదిగోండి లైట్ వేడి నీటిలో వేసుకుని తాగుతుందండి. రోజు కూడా తాగితే మీకు ఎంతో మంచిది శరీరానికి అండి. అన్ని రకాల బెనిఫిట్లు ఉంటాయండి. ఇదిగోండి నేను కీరా జ్యూస్ అయితే తాగుతున్నాను. మీకు సబ్జా గింజలు అంటారండి, నాకు తెలిసిన కాడ సబ్జా గింజల వల్ల ఒళ్ళు చల్లబడతా ఉండదండి. కీరా జ్యూస్ తాగండి మీరు. ఇది ఉసిరికాయ కూడా బాగా చల్లదానం వస్తుంది. వాటర్ ఎక్కువ తాగితే, నేను ఎవరిని నిందించి అంటలేదండి, వాటర్ ఎక్కువ తాగితే పొట్ట చల్లబడుతుందండి, అంటే పొట్ట వేడి ఎక్కినా చేసిందండి. ఇదైతే మొత్తం లోపల శరీరంలో నా ఒంటికి వేడి ఎక్కువ ఉందండి, విపరీతం అంటండి. దాని నుంచి ఒక 6 నెలలు కీరా జ్యూస్ తాగుతున్నానండి. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఇదిగోండి ఇది వడకట్టొచ్చు మీరు.